ఈ ఫతే-1, సీజిల్-2 అనే ఒక హైపర్సోనిక్ మిసైల్ అంటే అవి 17,000 కిలోమీటర్/అవర్ స్పీడ్‌తోటి వెళ్తున్నాయి. రాడార్లు ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గర ఉన్న అమెరికా రాడార్లు ఏది కూడా దాన్ని ఆపలేదు. ఎందుకంటే అది మ్యాక్ 10, 8, 9తో వెళుతుంది అది మ్యాక్ ధ్వని వేగం కంటే. దీన్ని ఆపలేకపోతున్నారు. ఇది నిన్న ఇజ్రాయెల్ మీద ఇరాన్ ప్రయోగించింది. అది కూడా ఏంటి మొసాద్ హెడ్ క్వార్టర్‌ని అమాన్ అనే ఇంటర్నల్ సెక్యూరిటీ హెడ్ క్వార్టర్‌ని అది పేల్చేసింది. చాలా భయానకమైన పొజిషన్ అక్కడ క్రియేట్ అయ్యింది. ఇజ్రాయెల్ వణుకుతుంది. అందుకని అమెరికాని యుద్ధంలో రమ్మంటుంది. ట్రంప్ సిచ్యువేషన్ రూమ్‌కి వెళ్ళడానికి కారణం ఇదే. అంటే వార్ రూమ్‌లోకి వెళ్ళడం అంటే అంత భయంకరమైన రిపోర్ట్ వచ్చింది. అసలు ఇరాన్‌కి ఈ మిసైల్స్ ఎవరిచ్చారు? హైపర్సోనిక్ మిసైల్స్ ఎక్కడై అంటే ఆల్రెడీ కింజాల్, ఈ జిర్కాన్ అనే రష్యన్ మిసైల్స్ని మాడిఫై చేసి పేర్లు మార్చి ఈరోజు ఇరాన్ చేతిలో రష్యా పెట్టిందనేది ఇక్కడ మనకు అవగతం అవుతుంది. ఎందుకంటే ఇరాన్ రుణం తీర్చుకుంటుంది. ఎందుకంటే ఇరాన్ ఎన్నో డ్రోన్లు, కామికేజ్ డ్రోన్లు, వేల కొద్దీ డ్రోన్లు అక్కడ రష్యా ఆపదలో ఉన్నప్పుడు సప్లై చేస్తే ఈరోజు ఉక్రెయిన్ మీద అటాక్ చేస్తుంది. కాబట్టి రష్యా ప్రత్యక్షంలో ఇక్కడ యుద్ధంలో ఉంది అనేది మనకు అర్థమవుతుంది.